నిన్న ఒక ఇంటెలిజెంట్ స్ట్రాటజీతో పంజాబ్ కింగ్స్ గుజరాత్ టైటన్స్ తో మ్యాచ్ గెలిచారు. అదేంటో చెప్పడానికే మేము ముందుకు వచ్చేసాం. ఫస్ట్ బ్యాటింగ్ చేస్తూ పంజాబ్ కింగ్స్ 243 రన్స్ కొట్టారు. ఇన్ రిప్లై 12 ఓవర్స్ లోనే గుజరాత్ టైటన్స్ 145 ఫర్ 1 దుమ్ము లేపేస్తున్నారు. బ్యాటర్స్ రన్స్ ఈజీగా వస్తున్నాయి, 9 వికెట్లు చేతిలో ఉన్నాయి. ఇక్కడ నుంచి ఈజీగా బ్యాటింగ్ టీం మ్యాచ్ గెలవాలి. కానీ ఇక్కడ ఒక మ్యాజిక్ జరిగింది. అదేంటంటే ఫాస్ట్ బౌలర్ పాజీ, లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ అర్షదీప్ సింగ్ క్యాప్టెన్ దగ్గర వచ్చాడు, శ్రేయస్ అయ్యర్ దగ్గరికి వచ్చి ఒక ఇన్ఫర్మేషన్ పాస్ చేశాడు. అదేంటో చెప్పింది పోస్ట్ మ్యాచ్ లో శ్రేయస్ అయ్యర్ క్యాప్టెనే. ఏం చెప్పాడంటే పాజీ వచ్చి, బాల్ రివర్స్ స్వింగ్ అవుతుంది, ఒకవేళ మీరు సలైవా అప్లై చేస్తే ఇప్పుడు మనం ఓన్లీ యార్కర్స్ చేయాలని. అదే ఓవర్లో వికెట్ దొరికింది. షాయ్ సుదర్శన్ కొడతానికి వెళ్ళి అవుట్ అయ్యాడు. అక్కడ బ్రేక్ త్రూ దొరకంగానే వైశాఖ్ విజయ్ కుమార్ ఇంపాక్ట్ ప్లేయర్ కింద తీసుకొచ్చి క్లియర్ గేమ్ ప్లాన్, అవుట్ సైడ్ ద ఆఫ్ స్టంప్ రివర్స్ స్వింగ్ చేస్తూ యార్కర్ చేయాలి, అది తప్ప వేరే బాల్ వేయద్దు. అండ్ క్యాప్టెన్ శ్రేయస్ అయ్యర్ తెలియగా ఏం చేశారంటే 6 ఫీల్డర్లు ఆఫ్ సైడ్ పెట్టి లెగ్ సైడ్ కేవలం 3 ఫీల్డర్లే పెట్టాడు. కొట్లేపారు, సెట్ అయిన బట్లర్ కొట్లేపాడు. రుదర్ఫర్డ్ బాల్ మిస్ చేస్తానే ఉన్నాడు, ఫుల్ టాస్ లేసిన ఆయన, ఎందుకంటే బాల్ రివర్స్ స్వింగ్ అవుతుందని. రన్ రేట్ పెరుగుతానే పోయింది. మ్యాచ్ సీల్, గెలిచిపోయారు. దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది, టాలెంట్ ఉంటేనే కాదు దిమాగ్ కూడా ఉండాలి. పర్ఫెక్ట్లీ సెట్ చేశారు యంగ్స్టర్స్. ఫస్ట్ పాజీ క్రెడిట్ ఇవ్వాలి, ఇన్ఫర్మేషన్ పాస్ చేశాడు. దాని తర్వాత శ్రేయస్ అయ్యర్కి కూడా క్రెడిట్ ఇవ్వాలి, ఎందుకంటే అద్భుతమైన క్యాప్టెన్సీ చేసి ఇద్దరు బ్యూటిఫుల్ విక్టరీ అందించాడు మొత్తానికి. అండ్ స్పెషల్ మెన్షన్ టు వైశాఖ్ విజయ్ కుమార్ కూడా పర్ఫెక్ట్ గా గేమ్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేశారు. మరి ఏమంటారు ఈ గేమ్ ప్లాన్ గురించి, మీరు ఎలా నచ్చింది కింద కామెంట్ చేయండి.